చెస్ట్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి బిల్డ్ చేయలేకపోతారంట. 4 వేరియేషన్స్ చెప్తానా. ఫస్ట్ థింగ్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఇంక్లైన్డ్, ఎందుకంటే అప్పర్ చెస్ట్ స్లో గ్రోయింగ్ మజిల్ ఉమెన్కైనా మెన్కైనా. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్తోని ఈ యాంగిల్లో. సెకండ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్స్. చాలా మందికి ఇది కిందికి వెళ్ళి చేయాలా, మధ్యలోకి వెళ్ళి చేయాలా, పైకి వెళ్ళి చేయాలని ఒక డౌట్ ఉంటుంది. కిందికి వెళ్ళి చేయొచ్చు, కానీ చాలా మందికి ఎక్కువ షోల్డర్ యాక్టివేషన్ ఉంటుంది. పైనుంచి చేయడం బెటర్ ఈ లెవెల్లో. ఇందులో కూడా ఎల్బోస్ మరీ ఫ్లేర్ కావద్దు, పైకి ఎల్బోస్ కిందికి ఉండాలి షోల్డర్ కంటే. ఇది అలా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ ప్రెస్ వస్తుంది. సో ఒక ప్రెస్, ఒక ఫ్లై, మళ్ళీ ఒక ప్రెస్, ఒక ఫ్లై. చెస్ట్ ప్రెస్ మెషిన్, లయింగ్ చెస్ట్ ప్రెస్ మెషిన్ అయినా ఎట్లాంటి చెస్ట్ ప్రెస్ మెషిన్ మీ జిమ్లో చెస్ట్ ప్రెస్ మెషిన్ ఒకటి చేయండి ఇట్లా. అలా లాస్ట్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ ఒక ఫ్లై, పెగ్ డెక్ ఫ్లై అంటారు, పెగ్ ఫ్లైస్ అంటారు. దీంట్లో కూడా చూసి ఎల్బోస్ పైకి పోవద్దు, హ్యాండ్స్ షోల్డర్ కింద కిందే ఉండాలి ఈ లెవెల్గా.